పుష్ప ద రూల్. ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఆ టీజర్ చూసాక మైండ్ ఫ్రీక్ అయిపోయింది. ముఖ్యంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్, సౌండింగ్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఎఫెక్ట్, కలర్ గ్రేడ్ అండ్ సెట్ వర్క్, వీటన్నిటిని మించి అల్లు అర్జున్ గారి మేక్ ఓవర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అది. అసలు ఎవరండి అల్లు అర్జున్ గారితో అమ్మవారికి అడప్ వేయించాలని ఆ చీర కొంగుని కాలుతో తిప్పి టైమింగ్లో కొంగుని చేత్తో పట్టుకొని నడువుల్లో దోపుకొని వాక్ చేయాలన్న ఎలివేషన్ ఐడియా ఇచ్చింది ఎవరు? సుకుమార్ గారు, మీరు వేరు సార్. మీ ఆలోచన విధానం కానీ, మీ రైటింగ్ పవర్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అల్లు అర్జున్ గారిని తన 20 ఏళ్ల కెరీర్లో మీరు వాడినట్టు ఎవ్వరూ వాడలేదు. 2015లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళ లైఫ్లో గొప్పగా చెప్పుకునే రంగస్థలం ఫిల్మ్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం పుష్ప, అది కూడా డబుల్ బోనాంజాతో. మిమ్మల్ని ఆర్యాతో పరిచయం చేసిన అల్లు అర్జున్ గారి కోసం మీరిచ్చిన ఈ గిఫ్ట్ని ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళు. టీజర్ చూసాక మాటలు లేవు, జస్ట్ ఆ యూఫోరియాని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. అల్టిమేట్ గూస్ బంప్స్, వెచ్చ వెయిటింగ్ ఆగస్ట్ 15th కోసం. అండ్ ఇందులో డిఎస్పీ గారి మ్యూజిక్ అండ్ సౌండ్ మిక్సింగ్ రసూల్ గారు. వీరిచ్చిన ఎలక్ట్రిఫైయింగ్ ఆర్ఆర్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. హెడ్ఫోన్స్లో వింటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు అండర్లైన్గా ప్రతి ఫుట్ స్టెప్కి గజ్జల శబ్దం మాత్రం మైండ్లో కొడతానే ఉంది. అండ్ పుష్ప 1 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంగారుగా అయిపోయిందని, సరిగ్గా మిక్సింగ్ అవ్వలేదని, అనుకున్నంత టైం దొరకలేదని, ఆ రోజు మీరు చెప్పిన ఇష్యూస్ మ్యాక్సిమం పుష్ప 2లో ఉండవనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సినంత టైం దొరికింది. షూట్ స్టార్ట్ చేయడానికే 1 year టైం తీసుకున్నారు. బట్ కంటెంట్ రావడం లేట్ అయినా కూడా రిలీజ్ చేస్తున్న ప్రతి అవుట్పుట్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూనే వెళ్ళింది. అండ్ పుష్ప 1 సక్సెస్కి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ డిఎస్పీ గారి సాంగ్స్. మరి పుష్ప 2 ఇంకొక చార్ట్ బస్టర్ ఆల్బమ్ అవ్వాలి, డ్యామ్ షూర్గా అవ్వబోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పుష్ప 1లో పెద్ద డ్రాబ్యాక్. పుష్ప 2కి మాత్రం అలా చెయ్యొద్దు. ఎందుకంటే పుష్పకున్న క్రేజ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని పుష్ప 2కి కనుక వాడుకుంటే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, మేజర్ కాస్టింగ్కి కానీ వరల్డ్ వైడ్ మంచి రీచ్ వస్తుంది. ఈ విషయంలో మాత్రం ఎక్కడా దక్కద్దు. అండ్ బన్నీ అన్న ఇలాంటి గెటప్ వేయాలన్నా, దాన్ని ప్రాపర్గా పుల్ ఆఫ్ చేయాలన్నా చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఎలివేషన్ కోసం ఇలాంటివి వాడేసి హైప్ ఎక్కించేద్దాం అనుకునే బై మిస్టేక్ మిస్ఫేర్ అయితే ట్రోలింగ్తో పాటు పుష్ప క్రేజ్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కానీ పుష్ప 1కి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు సినిమా హిస్టరీ నుంచి ఒకే ఒక్క హీరో కావడంతో తనకి దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ఎంత కష్టమైనా ఇలాంటి యూనిక్ అటెంప్ట్ చేసి ఆడియన్స్ మైండ్ని బ్లో అప్ చేయకపోతే హీరోగా బన్నీ గారికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజంగా మీ గట్స్కి, డెడికేషన్కి, సినిమా మీద మీకున్న ప్యాషనే మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళకు కూడా మాట లేకుండా చేస్తుంది. సినిమా కోసం ఏవైనా చేసే సినిమా పిచ్చోడు సార్ మీరు. అండ్ టీజర్లో గంగమ్మ తల్లి మేకవర్తో, కళ్ళల్లో ఇంటెన్సిటీతో, సీరియస్ లుక్లో నడుచుకుంటూ వస్తుంటే మాకే రోమాలు లెక్కపడుచుకున్నాయంటే అది దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు ఇంకెలా ఫీల్ అయి ఉంటారు. వెయిటింగ్ ఫర్ పుష్ప 2, మీరు చేసే రూలింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఫైనల్గా పుష్ప 2 గురించి ఎప్పుడు మాట్లాడినా గంగమ్మ తల్లి జాతర కోసమే మాట్లాడుతుంటారు. ఈ ఒక్క సీక్వెన్స్ చేయడానికి 3 months టైం తీసుకున్నారు టీమ్ యూనిట్. ఎందుకంటే సినిమాకి ఈ సీక్వెన్స్ బ్యాక్ బోన్ అంట. నాకు తెలిసి వేరీస్ పుష్ప గ్లిమ్సీలో పుష్ప జైలు నుంచి తప్పించుకున్న తర్వాత చనిపోయాడు అనుకున్న వాడు అమ్మవారి గెటప్లో శత్రువుని చంపడానికి ఇంటర్వల్ బ్లాక్లో ఇలా దర్శనం ఇస్తాడనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ జాతర ఎపిసోడ్లో చాలా రెడ్డి గడి తలకే లేచిపోతుంది. అండ్ ఇంకా పుష్ప 1 పోస్ట్ ప్రొడక్షన్ కంగారుగా జరిగిపోయింది. అండ్ రేపు రిలీజ్ అని చెప్పి ముందు రోజు వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు టీమ్ యూనిట్. అండ్ రిలీజ్ అయిన 20 daysకే ఓటీటీ కూడా రిలీజ్ అయిపోయింది. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ సినిమా అందుకోవాల్సిన రీచ్ అయితే అందుకుంది. ఎందుకంటే ఎదగాలి అనే బలమైన సంకల్పంతో ఉండే పుష్పరాజ్ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరూ కరెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ గారి రైటింగ్ సింగిల్ పాయింట్లో కూడా బోర్ కొట్టనవదు. అండ్ ఇంటెన్స్ డ్రామాలో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ చేయడం చాలా రేర్ ఫిట్. అందుకే కేజీఎఫ్కి, పుష్పకి అంత హైప్ ఉంటుంది. అయితే ఒక్క పాయింట్లో మాత్రం టీజర్ నన్ను డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ ఇయర్ గ్లిమ్సీ అని చెప్పి 3 minutes పైన ట్రైలర్లో వదిలితే ఇప్పుడు టీజర్ అని చెప్పి 1 minute గ్లిమ్సీలా వదలడం, అది కూడా ఒకే ఒక్క సీక్వెన్స్ చూపించి ఎండ్ చేశారు. పుష్ప 1 టీజర్లో అయితే వరల్డ్ బిల్డింగ్ని, క్యారెక్టర్స్ని, ప్రతి పాయింట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ టీజర్ మాత్రం ఏదో గ్లిమ్సీ మాదిరి వదిలేరు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో ఆ పాయింట్లో చూస్తే టీజర్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఎక్స్పెక్టింగ్ మోర్. అండ్ అంత పెద్ద కాస్టింగ్లో ఒక్కను కూడా రివీల్ చేయకపోవడం నచ్చలేదు. బట్ ఫ్యూచర్లో ప్రమోషన్ స్టఫ్ చాలా ఉంటుంది, సో వెయిట్ చేయాలి. అండ్ ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి క్లీన్ మైండ్తో చూస్తే మాత్రం టీజర్ చింపవతలేసింది. అండ్ ఇంకా 2024 ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2లో పుష్పగాడి రూలింగ్ చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. ఇంకా నార్త్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పుష్ప 2 ట్రైలర్ అండ్ ఆగస్ట్ 15th థియేట్రికల్ రిలీజ్. అండ్ దట్స్ ఇట్ గైస్. పుష్ప ద రూల్ టీజర్ మీద నా ఒపీనియన్ ఇది. అండ్ ఈ టీజర్ చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.